నియోజకవర్గ ప్రజలారా, హేతువాద మేధావుల్లారా, విద్యావంతుల్లారా, మహిళామణుల్లారా, ఒక్కసారి ఆలోచించండి, ఆలోచింపజేయండి. దశాబ్దాల కాలం నుండి రక్తబంధ సాక్షిగా ఈ మనువాద పెత్తందారుల రాజకీయ పార్టీల పరిపాలనలో సామాజిక ఆర్థిక రాజకీయ హక్కులను, మన ఆత్మ గౌరవాన్ని హరణం చేస్తున్న ఈ పెత్తందారుల రాజకీయ పార్టీలకు పేద ప్రజల కోసం, పేద ప్రజల చేత, పేద ప్రజల యొక్క సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మన దళాధిపతి జిఎస్ఆర్ కేఆర్ విజయ్ కుమార్ సార్ గారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి మనకంటూ ఒక జెండాను తెచ్చాడు, అజెండాను తెచ్చాడు. దశాబ్దాల కాలం నుంచి రాయలసీమ ప్రాంతంలోన వర్షాలు సరిగ్గా కురవక చెరువులు, బావులు, బోరు బావులన్నీ ఎండిపోయి, వేసిన పంటలన్నీ మాడిపోయి, రాయలసీమ రైతు కూలి సోదరులు సర్వస్వం కోల్పోయి, తమకే తాగేందుకు నీరు లేక లక్షల సంఖ్యలో పశువులను తెగనమ్ముకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న సంగతిని నేను గుర్తు చేస్తున్నాను సోదరులారా. లైఫ్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్. మెనీ పీపుల్ ఫెయిల్డ్ బికాస్ దే ట్రై టు కాపీ ఫ్రమ్ అదర్స్, నాట్ రియలైజ్ దట్ ఎవరీవన్ హ్యాస్ ఏ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్. A great man is different from a common man, that he is ready to be a servant of the society. The great eminent expert proof is none other than the father of Indian Constitution, Baba Saheb Bharat Ratna Dr. B.R. Ambedkar garu. Bharat Ratna Dr. B.R. Ambedkar was the prominent leader of downtrodden population of India, and he was the prominent jurist and chairman of the drafting committee. Indian Constitution treated as a god of the law and admiration of the downtrodden, minority, backward classes and intellectual community, people of the nation. Let us resolve to continue our fight to protect Indian Constitution. Finally, what I want to say, law should be utilized for all the people. Even a layman can also utilize Constitution project. Thank you.